ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిమాలయాల్లో తపస్సును ఆచరించినటువంటి సిద్ధగురు శ్రీ సిద్ధ యోగీశ్వరులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా అఘోరాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని అడిగేందుకు కొంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. జయ గురుదత్త. గురుగారు, ఎన్నో ప్రశ్నలు అడిగేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మాట్లాడండి. మీ పేరు? గురుగారు, నా పేరు వెంకటరెడ్డి. నాకు అఘోరాల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఖచ్చితంగా గురుగారు, అఘోరాలు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారు అని చెప్తా ఉంటారు. మరి మీరు ఎక్కడ నివసిస్తుంటారు? ఆ వందల సంవత్సరాలు బతికే విషయంలో రహస్యం ఏంటి? మీరు తినే అటువంటి ఆహారం ఏమిటి? చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది మంచి విషయమే. ఎక్కువ సైన్స్కి చెప్తే గాని పిల్లలు నమ్మరు. అఘోరాల గురించి ప్రూఫ్స్ ఏంటని 17వ శతాబ్దంలో యూరోప్లో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు అఘోరాలను అక్కడి నుంచి తీయాల్సిన పని లేదు. యూరోప్లో 17వ శతాబ్దంలో ఎన్ని ఎట్లా తెలుస్తాయి అంటే, మనకు బుక్స్ వస్తాయి చాలా. అంటే ప్రతి సంవత్సరానికి సంబంధించింది మొత్తం ప్రపంచ దేశాల్లో ఏమేం జరిగినాయని కొన్ని బుక్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా. వాటిల్లో మనం అన్ని చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తెలుస్తుంది. 17వ శతాబ్దంలో యూరోప్లో విపరీతమైన దొంగతనాలు జరిగాయి. గురువుగారు ఇక్కడ అడిగితే ఎక్కడ యూరోప్ చెప్తుంది, దొంగతనాలు జరుగుతున్నాయి. ఏం దొంగతనం తెలుసా అమ్మ? బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కాదు, ఏ బ్యాంకులు కూడా కాదు, ఏ వస్తువులు కాదు, పూడ్చిపెట్టిన మనిషి శవాలు. పూడ్చిపెట్టిన మనిషి శవాలని యూరోప్ లో దొంగతనం చేస్తున్నారు. అవి 1-2 అయినా ఫస్ట్ జరిగినప్పుడు పెద్ద పట్టించుకోలేదు. అవి వందలుగా మారిపోతున్నాయి. ఏం జరిగింది అని అప్పుడు వాళ్ళు ప్రత్యేక కమిటీ వేసి, ఆ గవర్నమెంట్ ఏదో ఎక్కడో జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఎముకలు తీసుకెళ్ళి, యూరోప్లో ఆ తోవిన మమ్మీస్ ఎముకల్ని తీసుకెళ్ళి ఒక రకమైన పాత్రలు, ఒక రకమైన టాబ్లెట్స్ తయారు చేసి డాక్టర్స్ ఇస్తున్నారు. మనుషుల ఎముకల నుంచి చేసిన టాబ్లెట్స్. ఆ క్రమములో ఈ అఘోరాల గురించి వాళ్ళు రాశారు. అఘోరాలు మరి ఇండియాలో ఎముకలతో పూజలు చేసి ఎముకల్ని పెట్టుకుంటారు కదా, ఎందుకు వాళ్ళు అలా చేస్తారని వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి అఘోరాల మీద వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఎందుకు ఎముకల పుర్రెల్లో వాళ్ళు తింటారు, అదేనమ్మా, ఈ అఘోరాలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడి నుంచి ఈ అఘోరాల నుంచి ఎవరో ఒక అతను తెలుసుకొని ఎముకలతో తయారు ఆ పుర్రెలు ఎముకలతో తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బ్రతకగలం. ఇది సైన్సే, కానీ ఇది తప్పుగా అనుకోకండి. అలా ప్రూవ్ అయింది. మనిషి ఎముకలు అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేదు, అది తప్పే, కానీ అట్లా చేశారు. చేస్తే ఎక్కువ కాలం ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, 2000కు పైన ఉంటాయి. మన బాడీ ఎముకల్లో ఉంటాయి ఎనర్జీ. దానితో పొడి చేసి ఏదో చేశారట అని ఒక నమ్మకం. అదే మనం వికీపీడియాలోకి వెళ్తే అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో, లేదు, అది ప్రూవ్ అయింది. సరే, అది పక్కన పెడితే అప్పుడు అఘోరాల గురించి ఒక మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టుగా వాయిస్. అప్పుడు దాకా అఘోరాలు ఇండియా వరకే. అప్పుడేమైందంటే ప్రపంచ దేశాలకు అప్పుడు స్టార్ట్ అయింది. 17వ శతాబ్దంలో యూరోప్లో జరిగిన సంఘటన వల్ల ప్రపంచ దేశాలకు అఘోరా గురించి తెలుసు. ఇలా అఘోరాలు ఉంటారు, వాళ్ళు ఇలా ఎముకలతో ఆడుకుంటారు, ఎముకలతో మాంసం తింటారు, ఎముకల్లో ఆహారం తింటారు అని. సరే, అదంతా మనం పక్కన పెడితే వాటితో ఏమీ కాదు. అది నేను చెప్పాలనుకున్నా. నిజం కాదు అది. ఏది నిజం అంటే, వాటితో పాటుగా యోగా. మొట్టమొదటి నీ దేహమును నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, నీ బుద్ధిని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, గుండెని ఆఫ్ చేయగలగాలి ప్రాణాయామంతో. గుండె బీడింగ్ మన సెల్స్ని మనం యోగ సాధన చేసినప్పుడు కపాలభాతి మీరు చేయండి, బాగా చేసినప్పుడు ఒక్కసారి సెల్స్ అంతా అలా ఆగిపోయినట్టుగా ఉంటుంది, గాలిలో తేలిపోయినట్టుగా ఉంటుంది రియల్గా ప్రాక్టీస్ చేస్తే. ఇలా మనిషి తనను తాను ఒక
పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు చేసుకోగలుగుతామో అది చాలా ఉపకరిస్తుంది. కానీ మనం పీస్ ఆఫ్ మైండ్ చేసుకోవాలనుకుంటాం కానీ ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ కోసం పీస్ ఆఫ్ మైండ్ చేసుకుంటాం కానీ మెంటల్ ఎనర్జీ కోసం పీస్ ఆఫ్ మైండ్ చేయం. నిజమే, అది బాగా కష్టమైన గుర్తించండి. పని అది చాలా. ఫిజికల్ ఎనర్జీ కోసం చేస్తాం, మేము అందంగా ఉండాలి, మేము యాక్టివ్గా ఉండాలంటే ఉదయం మేము ఎక్సర్సైజ్ చేయాలి. కానీ మెంటల్ ఎనర్జీ కోసం చేసేవాళ్ళు యోగులు. అది ఎంత జీరో లెవెల్లో చేసుకుంటారు. మనుషుల్ని కలవరు, మనుషుల థాట్స్ వాళ్ళకుండవు, మనుషుల ఆలోచనలు వాళ్ళకుండరు, వాటికి రియాక్ట్ కారు. అలా బ్రెయిన్ ఎంతో కంట్రోల్గా చేసి వేల సంవత్సరాలు బ్రతికిన యోగుల్ని నేను చూశాను. వారు అడిగిన ప్రశ్నకి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ, నిజంగా వేల సంవత్సరాల పాటు బ్రతికున్న వాళ్ళు ఉన్నారా అండి? 100% ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళల్లో నేను చూసిన వాళ్ళని చెప్తా. దేవరహా బాబా 250 సంవత్సరాలు జీవించారు. మొత్తం మన ఈ మధ్య కాలం వరకు కూడా ఒక 10, 20 ఏళ్ళ వరకు ఉన్నారు ఆయన. ఆయన ఎంత గొప్పవారు అంటే చాలా గొప్పవారు ఆయన. దేవరహా బాబా అనేది అందరికీ తెలిసిన సత్యం. అది ఒక పక్కన పెడితే ఆయనైనా హిమాలయస్ లోనే ఉండిపోయారు. అందరు అక్కడికే వెళ్ళి ఆయన దర్శించి వచ్చేవాళ్ళు, ఉత్తరకాశీ అటు హిమాలయాలకి వెళ్ళి. కానీ బర్ఫానీ బాబా, ఆయన అమర్కంట్లో ఆశ్రమం ఉంది, వారు ప్రతి సంవత్సరం విశాఖపట్నం వచ్చేవారు. వారిని దగ్గరగా నేను దర్శించాను. వారు 300 సంవత్సరాలు జీవించారు. మీరు ఒట్టి బర్ఫానీ బాబా అంటే రాదు. 300 years బర్ఫానీ బాబా అంటే మీకు ఆయన రూపం వస్తుంది. ఆయన ఎంత మంచివారంటే చివరిలో మొదట్లో ఎవరిని తగిలేవారు కాదు. ఆయన 50 సంవత్సరాల తర్వాత హిమాలయస్కి వెళ్ళి ఇక 200 సంవత్సరాల తర్వాత వచ్చారు. ఎంతో మందిని సేవా కార్యక్రమాలు ఆయన, మనం వెళ్తే మనకి కూడా ఆయన తగిలి విభూది పెట్టేవారు. 2021లో ఇక ఉండన్రా అన్నారు. అంటే ఇక కొత్త దేహం ధరించాలనుకుంటున్నా అన్నారు. అంటే కొత్త చొక్కా వేసుకోవాలి, చాలా తగ్గిపోతుండ్రు పబ్లిక్ లో. కొత్త చొక్కా ధరించాలనుకుంటున్నా అంటే కొత్త దేహాన్ని ధరించాలనుకుంటున్నా నేను, ఇంకా నేను ఉండనని ఆయన హాయిగా అలా కూర్చున్నట్టు వెళ్ళారు 2021 కరోనా ముందు. అంటే అఘోరాలకి వారి మరణం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. 100% అఘోరాలకి కాదమ్మా, మనకు కూడా మన చేతుల్లోనే ఉంది. ఎలా అంటారు? 100%. కానీ సెల్ఫ్ని మనం మన వీలైనంత కంట్రోల్గా ఉంచుకొని, అంటే వేల సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు. ఉన్న కొద్ది ఏళ్ళైనా సరే మన మరణాన్ని మనం గుర్తించాలంటే రోజుకు 1 గంట యోగా, ఒక 20 నిమిషాలు మెడిటేషన్, ఇవి 2 కలుపుకొని కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేస్తే మన సెల్స్ ఎప్పుడు డౌన్ అవుతుంటే, అంటే మన రక్త కణాలు ఎప్పుడు వీక్ అవుతున్నాయో మనకు తెలిసిపోతుంది. అది స్లో అయిపోయేటప్పుడు మనం 6th సెన్స్ చెప్తుంది, ఓహో ఇంకా ఎక్కువ కాలం మన బాడీ ఉండదు అని. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనకు తెలుపుతుంటది. ఈ రీసెంట్గా ఒక బౌద్ధ మతస్థుడు, ఆయన మనం అన్ని చూడొచ్చు మీరు, బౌద్ధ మతస్థు స్వామివారు స్వయంగా ఆయన మరణాన్ని ఆయనే కోరుకొని ఇంకా ఇంకొక 10 నిమిషాల్లో దేహం వదులుతాను అని తెలుసుకొని హాయిగా వెళ్ళి అలా పడుకున్నారు. అంత వండర్ అంటే మాతో కలిపిన గురువులను కూడా మేము దగ్గరగా చూసాం. బర్ఫానీ బాబా, ఇంకా మా గురువులు అయితే ఇద్దరు ఇప్పుడు శరీరంతోనే ఉన్నారు. 250 ఒకరికి, 275 ఒకరికి. అమరయోగి, అమర్నాథ్. హిమాలయాల్లో తెలియని వారు ఉండరు వీళ్ళ గురించి. హిమాలయాల్లోనే ఉంటారు. గుప్తకాశీ దగ్గర ఉంటారు. గుప్తకాశీ దగ్గర, ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ ఉంటుంది. గుప్తకాశీ దగ్గర ఆ ప్రాంతాల్లో ఉంటారు. నేను 12 ఏళ్ళకు ఒక్కసారి, 16 ఏళ్ళకు ఒక్కసారి చూస్తాను వారిని. ఎప్పుడన్నా అంటే వారికి అవసరం ఉంటే మనకు అవసరం ఉంటే వారు కనపడరు. ఎంత విచిత్రం రియల్ గా. ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరు నాతో ఎప్పుడోసారి ఏదో ఒక రోజు ట్రావెల్ అవుదాం అనుకున్నప్పుడు 100% నేను ఇలాంటివి మీకు చూపించగలను. వాళ్ళని చూడగలుగుతామండి. వాళ్ళు భేదాభిప్రాయం ఉండదు కానీ దర్శనం ఇయ్యరు. ఇచ్చారంటే అందరికీ దర్శనం ఇస్తారు. వాళ్ళల్లో మనలాగా మామూలుగా 60 ఏళ్ళ మనిషిలాగే ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అనుకోకుండా ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాకు అమ్మడే గురువుగారు దర్శనం అయింది. కానీ విచిత్రం ఏంటంటే నెగిటివ్ ఆరాస్ ఉండి విపరీతమైన కర్మలు ఉన్న వాళ్ళని ఉన్నారనుకో నాతోటి, వాళ్ళు దర్శనం ఇయ్యరు. వాళ్ళు రారు, వాళ్ళకి తెలిసిపోద్ది కదా అలా వెళ్తున్నాడు అని. ఒక్కొక్కసారి చాలా సార్లు నేను వెళ్తూ వేరే వాళ్ళని కూడా మిమ్మల్ని తీసుకెళ్ళమంటే మహాత్ముల దర్శనం అయ్యేది కాదు. నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎక్కువ దర్శనం అయ్యేది. కానీ వాళ్ళకి మంచి శక్తి ఉంటే, కొంచెం మినిమం శక్తి ఉంటే నాతో పాటు వాళ్ళకి దర్శనం చేపించాను.
దానికి ప్రమాణం కూడా ఉంది. దానికి మనకు సెల్ ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ తీశారు. చిన్న అద్భుతమైన విషయము దీంతో చెప్తున్నా యోగుల గురించి. గాల్లో తేలే యోగి ఒక ఆయన ఉండేవాడు. అద్భుతం ఏంటంటే అరుణాచలంలో గిరివలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు యథార్థంగా జరిగింది. నేను ఏ గురువునైనా దర్శించాలంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కఠినమైన సాధన చేసి, అంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం, నా సోల్స్ని వాళ్ళ కనెక్ట్ చేయడం, మెడిటేషన్ చేయడం అలా చేసేవాడు. అప్పుడు యోగానంద తత్వసి అని ఒక ఆయన, రాకెట్ బాబా అంటే మీరు కొడితే వస్తుంది, అరుణాచలం న్యూస్లో అనుకోకుండా చూశారు, అది తీశారు. ఆయన అరుణాచలంలో ప్రతి పౌర్ణమి రోజు ఏదో ప్లేస్లో దిగుతారు, ఆ పర్వతం మీదకి గాలి ఒక ర్యాకెట్ లాగా దిగుతారు. నేను తిరిగి 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 ఒక ఉగాది దగ్గరగా పౌర్ణమి వచ్చింది. ఆ రోజు పర్వతం పైకి ఎక్కడ పడుకున్నా ఒకవేళ కనపడతారని తిరుగుతూ ఉన్నప్పుడు నాకు విపరీతమైన నొప్పులు. నడుస్తున్నప్పుడు ఒక తమిళియన్స్ 2 పిల్లలు, ఇంకొకరు నాకు కొంచెం సపోర్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా స్వామివారు దిగారు. ఒక చిన్న కంచె ఉంది, అలా చిన్న కంచె ఉంది కొద్దిగా ఎత్తులో. అంత వీక్నెస్ ఉన్నాను కూడా ఎగిరి ఆ కంచెను దూకేశాను. ఆయన దిగుతున్నాడు అనగానే ఆయన మొత్తం జుట్టు ఇంతవరకు ఉంటుంది, మన ఫేస్ కనిపించకుండా అలా ఉన్నారు. నేను సంస్కృతం మాట్లాడతాను కొంచెం, నమో నమః స్వామి, కొంచెం సంస్కృతానికి సంబంధించిన పదాలు వాడితే మరి ఎక్కువ సంస్కృతమే తెలుసని నాకు అనిపిస్తుంటది ఎక్కువ. వాళ్ళు ఆశీర్వదించి, అంటే ఏం మాట్లాడలేదు, వీరు చూశారు నాతో వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు కంచె దాటి రాలేదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో వేల మంది ఉన్న యోగులు అఘోరులు మన భారతదేశంలో ఉన్నారు. కానీ మన మనస్సు మన బుద్ధిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 110 ఏళ్ళు 120 ఏళ్ళు అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి 100లో ఉన్న వాళ్ళు మనకు ఉన్నారు, మనం వెళ్ళి చూడొచ్చు. అదనమాట. అందుకని వేల సంవత్సరాలు బ్రతకొచ్చు. దానికి కావాల్సింది శారీరకమైన యోగా, ఈ పొల్యూషన్ లేని తిండి, తిన్న ఆహారం కొంచెమైన లిమిట్, అన్ని తక్కువ తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. ఒకటే సూత్రం, అన్ని తక్కువ లిమిటెడ్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.